న్యూటీవీ తెలుగు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధించింది. అంతేగాక 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.52 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయని పక్షంలో మరో 3 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ రోజు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. గత 7 ఏళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని, వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పును ఇచ్చింది. ఈ విషయంపై ఆర్జీవీ స్పందిస్తూ, నా గురించి అంధేరి కోర్టులో వచ్చిన వార్తలకు ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించింది. 7 సంవత్సరాల నాటి 2,38,000 కేసుకు సంబంధించినదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా న్యాయవాదులు దానికి హాజరవుతున్నారు మరియు విషయం కోర్టులో ఉన్నందున నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.